ఇప్పుడైతే మనం గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇట్లా హిమాచల్ ప్రదేశ్ నుంచి డైరెక్ట్ బస్ ఎక్కేసి మనం డైరెక్ట్ బస్ నుంచి వచ్చినాం ఇక్కడికి. చూడండి బస్ స్టాండ్, చాలా పెద్ద బస్ స్టాండ్. ఓ వాడైతే తిప్పి ఇప్పుడు దాకా తీసుకొచ్చేసిండు. సో మనం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ వీడియో స్టార్ట్ చేస్తాం. అయితే మనమైతే ఇక్కడి వరకు వచ్చేసినాం, గోల్డెన్ టెంపుల్ వరకు. ఇప్పుడే ఆటో దిగినాం, గోల్డెన్ టెంపుల్కి అయితే రెడీ అయిపోయినాం. అండ్ మస్తు మంది అడుగుతున్నారు రూమ్ సస్తే మేము మిల్ जाएगा भैया, सस्ते में मिल जाएगा, 700 रुपीज़ में ఏసీ రూమ్ లగా देंगे అది ఇది అని చెప్పేసి. మనమైతే ముందు రూమ్ కాదురా అయ్యా, మాకు ఫస్ట్ గుడి కావాలా. ఎందుకంటే ఫస్ట్ దర్శనం అయిపోవాలి. మాకు ఎందుకు దర్శనం కావాలా, మనం వచ్చింది ఫస్ట్ పని గుడికి కాబట్టి మనకి దర్శనం ఇంపార్టెంట్ అని చెప్పేసి మనమైతే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇట్లుంటుంది మనం అంతా మొత్తం అట్లుంటుంది. అండ్ పంజాబ్ చూడవచ్చు, పంజాబ్ ఇగో ఇంత. సో మనం ఒక అన్నను అడిగితే అయితే మనం ఇటు రావాలని. సో అందరు చూడండి ఎట్లున్నారు, మొత్తం పంజాబీయన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. వీళ్ళంతా బాగానే ఉన్నారు అందరు. ఏడి కాడికి నెత్తికి అయ్యి కట్టుకుంటా. అండ్ 500 మీటర్స్లో అయితే మనకి గోల్డెన్ టెంపుల్ అవుతుంది. సో మనం అడిగితే ఏమన్నారంటే ధర్మశాల అయితే రైట్ సైడ్ స్ట్రైట్ అని చెప్పారు. అంటే ఇదే రూట్ మనం అడగడానికి రైట్ సైడ్ పోయినాం కాబట్టి. అండ్ మనమైతే ఇట్లా స్ట్రైట్ 500 మీటర్స్ అయితే వెళ్ళిపోవాలా. స్ట్రైట్ పోయినాం అనుకో మనకి ధర్మశాల ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మ్యాక్సిమం ఒక 300 మీటర్స్ ఉండొచ్చు. ఇగో మీరు చూడండి గోల్డెన్ టెంపుల్ అయితే. మొత్తానికైతే మనం మార్నింగ్ హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఈవినింగ్ అమృత్సర్కి వచ్చేసినాం. గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఈరోజు ఇది ఒక దర్శనం అయిపోగొట్టేసుకున్నాం అనుకో, రేపు మనము ఎటు పోవాలనేది ఆలోచిద్దాం. ఓకేనా? అయితే పంజాబ్లో ఉన్న అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ఈ నుంచి లెఫ్ట్ కొట్టి మనము స్ట్రైట్ పోతే మనం బ్యాక్ సైడ్ అక్కడ పెట్టేసుకోవచ్చు అంట ఇట్లా. కాకపోతే లెఫ్ట్ నుంచి అటు రైట్ సైడ్ పోవాలి మనం, లేదా ఇటు సైడ్ పోవాలి మనకు తెలియదు. ఫస్ట్ అయితే మనం బ్యాగ్స్ పెట్టేసిన తర్వాత మొత్తం మళ్ళీ స్టార్ట్ చేస్తా. అండ్ చూడండి, సో మనం వచ్చిన తర్వాత ఏం చేసినామంటే ఇగో ఇక్కడ బ్యాగ్స్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ బ్యాగ్స్ ఇచ్చేసి ఇంకా మనం స్ట్రైట్ పోదాం. స్ట్రైట్ పోయేసి అలా షూస్ ఇచ్చేసినాం అనుకో, ఇంకా లోపలికి టెంపుల్ లోపలికి అయితే మాకు ఫోన్స్ అలౌడ్ అంట. నో ప్రాబ్లం, మీ అందరికీ కూడా నేను టెంపుల్ అయితే చూపించేస్తా, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ చూడొచ్చు మనం అయితే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్. మార్నింగ్ హిమాచల్ ప్రదేశ్ ఉన్నామంటే సాయంత్రం పంజాబ్ ఉంటుంది. ఎట్లుంటుంది మనం అంతా మొత్తం స్క్రాచ్ ఉంటుంది తెలుసుగా. మొత్తానికైతే ఇక్కడ షూస్ అయితే ఇచ్చేసినాం అనమాట. షూస్ ఇచ్చేసి ఇక ఫ్రంట్ సైడ్ చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఏం కథ అనేది ఒకసారి చూడండి. అంటే వెదర్ కూడా అట్లనే ఉంది. అట్ ది సేమ్ టైం మీ అమ్మ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. చూడండి పైన గోల్డ్, మొత్తం సూర్యుడు అయితే మొత్తం మబ్బు, అంటే ఇప్పుడు జర మబ్బులు గమ్మేసినాయి సూర్యుడిని జర కనిపించకుండా. ఇంకో ఇట్లుంది మొత్తం టెంపుల్. ఇంకా లోపలికి ఎంటర్ కాలేదు, లోపలికి ఫోన్స్ అలౌడ్ కాబట్టి ఇప్పుడు నేను లోపలికి పోయి ఇంకో వీడియో స్టార్ట్ చేస్తాను. సో మొత్తానికైతే మనము ఇప్పుడు గోల్డెన్ టెంపుల్, పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్కి వచ్చి అమృత్సర్ దగ్గరకు వచ్చి గోల్డెన్ టెంపుల్కి వచ్చినాం. అంటే మార్నింగ్ హిమాచల్ ప్రదేశ్లో ఉండే జ్వాలాముఖి దగ్గరకు పోయేసి ఇది అంటే నేను సెలెక్ట్ చేసుకున్న టాప్ 35 టెంపుల్స్లో స్టేట్ వైజ్గా సెకండ్కి వచ్చిన. అంటే జమ్మూ తర్వాత పంజాబ్కి వచ్చి, పంజాబ్ తర్వాత యాక్చువల్గా మనం హిమాచల్ ప్రదేశ్ పోవాలా, కాకపోతే హిమాచల్ ప్రదేశ్ ముందు పోయి ఆడ దర్శనం చేసుకొని మనం ఇటు వచ్చేసినాం అనమాట. సో ఇది గోల్డెన్ టెంపుల్ అనమాట. నేను లోపలికి పోయి కూడా మళ్ళీ ఇంకో షాట్ తీస్తాను. అంతే ముందు ఇగో ఇట్లా కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కొని ఇంకా మనం ఎంటర్ కావడమే. ఇట్లా ఎంటర్ అయిపోవాలా లోపలికి. ఎంటర్ అయిన తర్వాత చూడండి పూరా యూస్ కర్రా మనకు లోపల ఎంటర్ కాగానే ఓ పూరోడు అయితే మనకి అంటే సీదా మొబైల్ బంద్ చేసి అన్నాడు. మరి మిగతా వాళ్ళందరూ యూజ్ చేస్తారు కదా, ఇగో వీళ్ళందరూ యూజ్ చేస్తారు కదా అని చెప్పేసరికి వాడు కూడా సైలెంట్ అయిపోయాడు. వాడు ఏదో పిగ్గాం అనుకున్నట్టున్నాడు. మనతో తెలిసా మనం హైదరాబాద్ ఎవ్వరికి గినమని చాలామంది ఉన్నారు చూడండి. అస్సలు చాలా మంచి టెంపుల్ ఇది. అండ్ మీ అందరు కూడా ఒకసారి విజిట్ కావాలి. ఓకే, ఇది అసలు గోల్డెన్ టెంపుల్. అవో అది గోపురం, ఇది గోల్డ్ అండ్ టెంపుల్ అండ్ ఇది. ఓకేనా? సో చాలామంది ఉన్నారు ఇక్కడ దర్శనానికి. చాలా లేట్ అయ్యేటట్టుంది. అండ్ మస్తు అంటే మస్తు హ్యాపీ టు విజిట్ ఇట్. గోల్డెన్ టెంపుల్ చుట్టూ వాటర్ ఉంది, వాటర్లో ఇక ఫిషెస్. అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకో టెంపుల్ మనం ఇట్లా తిరిగి పోవాలా. ఇది లేకపోతే మాత్రం లోపలికి రానియరు. ముంగట కాలు కడుక్కోవాలి డెఫినెట్గా.
అండ్ ఇది పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇది పెట్టుకొని మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. అలా మనకైతే నో ఆప్షన్. ఇంకా అగో ఆ గుడి లోపల నుంచి వస్తున్నారు చూడండి దర్శనం చేసుకొని. సో ఇట్లా పోయి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని లోపలికి పోయి దర్శనం చేసుకొని అయితే మనం రావాలి. సో చూద్దాం. ఇంకా అక్కడ పోయిన తర్వాత కూడా వీడియో తీస్తా. కానీ గోల్డెన్ టెంపుల్ అంటే గోల్డెన్ టెంపుల్ అబ్బా, నిజంగా మాత్రం ఎత్తున కదా, ఎక్సలెంట్ ఉంది. నేను చూసింది శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా చూసిన. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా హైలైట్ టెంపుల్. తర్వాత మాత్రం నేను ఇదే హైలైట్గా చూస్తున్నాను అనమాట, గోల్డెన్ టెంపుల్. సో మళ్ళీ మీరు చూస్తారో చూడరు అని చెప్పేసి నేను అయితే రైట్ రౌండ్ అయితే ఒకసారి వీడియో తీసిన. ఎందుకంటే మీకు వ్యూ చూపెట్టడానికి. ఒకసారి మీరైతే మొత్తం చూడండి. ఎందుకంటే వ్యూ మళ్ళీ మనం చూస్తామో చూడమో అన్న డౌట్ మీద అయితే నేను మళ్ళీ అయితే చూపెట్టేసిన అనమాట. ఓకేనా. అయితే అనుకున్నట్లు మొత్తం చుట్టూ తిరిగి అయితే ఈ టెంపుల్కి రావడం అయితే అయిపోయింది. ఈడి వరకు వచ్చేసి లోపలికి పోయి దర్శనం చేసుకొని ఇక ఈ నుంచి లోపలికి ఫోన్ అలౌడ్ ఉంటుందో ఉండదో తెలియదు. ఫిర్బీ నేనైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ ఓకే ఉంటే ఓకే, లేదు అంటే మనం ఏం చేయలేము. ఇక దగ్గరికి పోతున్న కొద్దీ కొంచెం ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే లోపలికి ఎప్పుడు పోదామా, ఎప్పుడు చూద్దామా, అసలు లోపల ఏముంటుంది, ఏ దేవత ఉంటుందా అని చెప్పేసి ఇదంతా కూడా మస్తు ఎగ్జైటింగ్ ఉంది. చూడండి లోపల ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఫీల్, అంటే కొంచెం పీస్గా ఫీల్ కావాలి మనం, అట్లా ఫీల్ చేస్తుంది. లోపలికి ఎంటర్ అవుతున్న కొద్దీ జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. అండ్ ఉండి సడన్గా వెదర్ అయితే ఇంతగానం చేంజ్ అయిపోయింది. సడన్గా వర్షం పడేటట్టు అంతా చేంజ్ అయిపోయింది. సో నేను వీడియోస్ తీస్తుంటే చాలామంది తీయొద్దు అనేసరికి నేను వీడియో అయితే ఆఫ్ చేసేసిన. అండ్ వీడియోస్ అయితే తీయొద్దు అంటున్నారు కాబట్టి తీయడం మానేస్తున్నా. సో ఏమనుకోవద్దు. అండ్ లోపలికి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తా తీయడానికి. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మనం అయితే వీడియో తీస్తున్నా. ఏంటంటే దర్శనం అయిపోయింది ఆల్రెడీ. దర్శనం అయిపోయిన తర్వాత సో లోపల వీడియో తీయడానికి కుదరలే, కానీ పైకి వచ్చిన తర్వాత వీడియో తీయడానికి అవకాశం ఉంది. గోపురం చూడడానికి పైకి రావచ్చు అనమాట మెట్ల మీద నుంచి. సో తీసేసిన వీడియో. మనమైతే దర్శనం అయిపోగొట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఏడికి పోవాలంటే మనం కేదార్నాథ్ కోసం ట్రై చేస్తున్నా. ఒకవేళ కేదార్నాథ్ కోసం అంటే ఈరోజు బయలుదేరుతా వెదర్ అయితే అస్సలు బాగాలేదు. లెట్స్ ట్రై ఫర్ ఇట్. ఓకే అయిపోయింది. ఇంకా నేను బయలుదేరుతున్నా, మళ్ళీ కేదార్నాథ్ పోవాలి కదా. సో నైట్ వ్యూ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నైట్ కోసం మనం వెయిట్ చేద్దాం అనుకున్నా, కానీ వర్షం పడుతుంది. అట్ ది సేమ్ టైం 9:40కి మనకి అమృత్సర్ నుంచి హరిద్వార్కి ట్రైన్ ఉంది. సో ఇంకా వెళ్ళిపోవడానికి ఇంకా లాస్ట్ వ్యూ చూపెట్టేసిన అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.